అందరికీ నమస్కారం. ఈ వీడియో చూడడానికి ముందుగా కామెంట్ బాక్స్లో గోవిందా గోవిందా అని టైప్ చేయండి. వాస్తుశాస్త్రంలో ఉప్పుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లంతా సుఖ సంతోషాలతో ఆనందమయం అవుతుంది. మరి ఉప్పుని ఎలా వాడడం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగరమదన సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైంది కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారం చేయాలని పండితులు సూచిస్తున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైన నివారణలలో ఒకటి. రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీ లాగేసే శక్తి అధికంగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చయిపోతూ ఉంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎక్కడికైనా వెళుతుంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు మీరు ఉప్పుని చూసి వెళ్ళండి. ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తుశాస్త్రం చెప్తోంది. చిటికెడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడతపెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవు. శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ రాళ్ల ఉప్పు వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతుంటాయి, మంచి ఫలితాలు వస్తాయి, ఆర్థిక రాబడి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనమవుతుంది. వారానికి 2 సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు, మానసిక ఇబ్బందులు తొలగుతాయి. ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు. అదేవిధంగా 1 గ్లాస్ నీటిలోకి కాస్త రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాస్ని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకి ఏ విధమైనటువంటి లోటు ఉండదు, ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి. ఈ ఉప్పును ప్రతి 15 రోజులకు మార్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మనలో చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. 1 గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో 1 అర స్పూన్ పసుపు, కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోకి మారుతుంది. అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది. 1 గాజు బౌల్ తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి ఆ బౌల్ను బాత్రూంలో ఉంచాలి. ఈ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లు పడితే ఉప్పు కరుగుతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు, దారిద్ర్యం తొలగిపోతుంది. అలాగే 1 ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ల ఉప్పు తీసుకొని మూటగట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాపు ముందు కానీ మూటను కట్టండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. అలాగే ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా కలిసొచ్చి చెడు ప్రభావాలు, దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో 1 మూల రాళ్ల ఉప్పును నింపిన బౌల్ను పెట్టి వారానికి ఓసారి ఆ ఉప్పును మారుస్తూ ఉంటే సరిపోతుంది. ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో, వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు 1 గిన్నెలో ఉప్పును నింపి పసుపు, కుంకుమ, పూలను వేసి ఈశాన్య మూలగా ఉంచుకోవాలి. అప్పుడు వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది. శుక్రవారం రోజున 1 గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ల ఉప్పు, 4-5 లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం 1 వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడిగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు. ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో 1 గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి. ప్రతి నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండండి. ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదలలో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది.
ఉప్పును స్టీల్ పాత్రలలో ఉంచరాదు. ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలోనే ఉంచాలి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. వాస్తవానికి ఉప్పు, గాజు రెండూ రాహువు కారక గ్రహాలు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల మీద చెడుకలు పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు, ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది. ఇందుకోసం ఉప్పు, ఆవపిండిని కలిపి 7 సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువ ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంది. మరి అలాంటి వారు ఈ పరిహారం పాటించండి. ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండని దానిపై పెట్టండి. మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏవైనా ఉంటే ఆ కుండలో వేయండి. ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకెళ్లి మీ బీరువాలో పెట్టండి. అప్పుడు మీ డబ్బు ఖర్చవ్వకుండా నిల్వ ఉంటుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు. అలా 3 నెలల వరకు చేసి ఆ ఉప్పును తీసుకెళ్లి పారుతున్న నీటిలో పడేయండి. దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది. మీకు డబ్బు ఆదా అయి కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలంటే ఉప్పుతో ఈ పరిష్కారాలు చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.